వెల్కమ్ టు వరలక్ష్మి హెర్బల్స్ అండి. ఈరోజు మనం తులసి చెట్టు యొక్క విత్తనాలతోని హోమ్ మేడ్ డూప్ స్టిక్స్ ఎలా రెడీ చేయాలో నేను చెప్తానండి. వీటన్నిటిని తెంపుకొని కాస్త ఎండలో ఆరబెట్టేసుకోవాలి. ఎండలో ఆరబెట్టుకుంటే ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. చూసారా ఇలా ఉంటుంది. వీటితో పాటుగా మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలండి. అందుకోసం ఒక 20 లవంగాలను తీసుకోవాలండి. ఒక చిన్న నెయ్యి ప్యాకెట్, ఆవు నెయ్యి, ఒక 4-5 బగారా ఆకులండి, 15-20 కర్పూరం బిళ్ళలు, 1 టేబుల్ స్పూన్ పసుపు అండి. వీటన్నిటిని మిక్సర్ జార్లోనికి తీసుకోవాలండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్సర్ జార్లోనికి తీసుకొని బ్లెండ్ చేయాలి. చూడండి ఇలా వస్తుంది పౌడర్. ఈ పౌడర్ని అంతా ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు తీసుకున్న నెయ్యిని యాడ్ చేయాలండి. అప్రాక్సిమేట్లీ 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోతే దీపారాధన కోసం తీసుకునే నూనెనైనా మనము వాడుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న పౌడర్ క్వాంటిటీ బట్టి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత కాస్త వాటర్తోని మిక్స్ చేసుకోవాలి చూసుకుంటూ, ఎందుకంటే మనకు డూప్ స్టిక్స్ రెడీ చేసుకోవాలి కనుక కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ. మీరు రోజ్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా డూప్ స్టిక్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. చేతితో పట్టుకొని ఇలా డూప్ స్టిక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని డూప్ స్టిక్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఏంటంటే మనది స్వచ్ఛమైన తులసి విత్తనాలతో రెడీ చేసుకుంటాం కనుక నెగిటివ్ పవర్ అనేది పోతుందండి. ఇంట్లో ఏమైనా నెగిటివ్ పవర్ అనేది ఉంటే అది పోతుంది. చాలా మంచిదండి హోమ్ మేడ్ డూప్ స్టిక్స్.